హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ, ద మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు, పుష్ప 2, యాక్టెడ్ బై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ మనం ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాం. సో సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఉన్నాం, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో. సో ఫ్యాన్స్ హడావుడి అయితే మామూలుగా లేదు. సో ఒక రేంజ్ లో అయితే ఉంది. అండ్ ఇప్పుడే బన్నీ గారు కూడా ఫ్యాన్స్ తోటి ఈ సినిమా చూడడానికి అయితే రావడం జరిగింది. సో బన్నీ గారు కూడా ఈ సినిమా అంటే ఏంటంటే యాక్చువల్లీ ఆయన ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూడాలని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ లో ఉన్నటువంటి సంధ్య థియేటర్కి అయితే రండి. ఇక సినిమా విషయానికి వచ్చినట్లే సినిమా ఆల్మోస్ట్ ఒక 3 hours 20 minutes ఉన్నటువంటి డ్యూరేషన్ తోటి అయితే సినిమా ఉంటుంది. సో ఎక్కడా కానీ ల్యాగ్ కానీ లేకపోతే చాలా మంది ఇంత ముందు ట్రోల్స్ వచ్చాయి. ఈవెన్ యానిమల్ సినిమా ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 hours డ్యూరేషన్ అంటే చాలా మందికి ఏంటంటే ఇంత డ్యూరేషన్ అన్నారు. బట్ సినిమా మాత్రం ఒక 2.5 hours మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఆయన పర్ఫార్మెన్స్ పుష్ప 1 తో చూస్తే పుష్ప 2 కూడా అంతకంతకు అంటే ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మనకు తెలుసు ప్రీవియస్ గా ఉన్నటువంటి పుష్పరాజ్ పాత్ర అంటే ఆయన ది రైజ్ పార్ట్ 1 తోటి వచ్చింది. ఇప్పుడు ది రూల్ అంటే దాని తర్వాత నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా చేశాడు అంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఎలా చేశాడు ఏంటి అనేది సినిమా అన్నమాట. సో ఇక క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే రష్మిక గారి క్యారెక్టర్ మనం కొన్ని చూసాం కదా. సో ఆవిడ క్యారెక్టర్ అంటే బేసిక్ గా ఆవిడ మనం ఎక్కువ గ్లామరస్ రోల్ లో చూసి సో ఈ రోల్ లో చూస్తే చాలా కొత్తగానే ఉంటుంది. అండ్ మెయిన్ గా సినిమాలో ఏంటంటే అంటే ఒక క్లైమాక్స్ లో జాతర సీన్ ఉంటుంది. ఆ జాతర సీన్ మాత్రం నిజంగా బన్నీ గారికి అంటే ఈవెన్ ఒక అమ్మోరు పూన్నట్టు ఉందా అనే టైప్ లో అయితే ఆ సీన్ ఉంటుంది అనమాట. ఈవెన్ 10 minutes కోసారి ఒక ఎలివేషన్ ఆ టైప్ లో అయితే సినిమా అయితే ఉంటుంది. ఈవెన్ పార్ట్ 3 కూడా కొంచెం అలా రివీల్ చేసినట్టు ఉంటుంది. బట్ అది ఎంతవరకు ఉంటుందో ఏంటో అయితే తెలీదు. అండ్ ఇక సుకుమార్ గారి డైరెక్షన్ మనందరికి తెలిసింది. ఆయన సుకుమార్ గారి డైరెక్షన్ అంటే ఇన్ఫాక్ట్ ఒక 30-40 years ముందు ఉండి తీస్తాడు. బట్ ఆయన బ్యాక్ వచ్చి అంటే రీసెంట్ మూవీస్ లో రంగస్థలం కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పుష్ప 2 కానీ ప్రీవియస్ గా అంటే 90s బ్యాక్గ్రాఫ్ లో ఉన్నటువంటి స్టోరీస్ ని ఎక్కువగా తీసుకొని ఆయన చేయడం జరిగింది. అండ్ ఇక మెయిన్ కిసిక్ సాంగ్ గురించి చెప్పుకోవాలి. సో శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఆడియన్స్ కి కానీ ఫ్యాన్స్ కానీ బన్నీ గారి ఫ్యాన్స్ కానీ చాలా మందికి ఒక మంచి హైప్ ఇస్తుంది అనమాట. ఈవెన్ అటు శ్రీలీల గారు అండ్ బన్నీ గారు ఇద్దరు టాప్ డాన్సర్స్ కాబట్టి సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో మెయిన్ గా సినిమాకి హైలైట్స్ ఏంటంటే బన్నీ గారు. సో ఇంకా ఇన్ కేసు జగపతి బాబు గారు, రావు రమేష్ గారు, ప్రీవియస్ మూవీస్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఫహద్ ఫాజిల్ గారు ఆయన క్యారెక్టర్ కూడా మీకు మూవీలో చూస్తే డెఫినెట్ గా అర్థమవుతుంది. సో ఓవరాల్ గా సినిమా అయితే గుడ్ అనే చెప్పొచ్చు. అంటే మెయిన్ గా మనం ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకున్నట్లయితే ఆయన కొంచెం ఎక్కువగా ఏంటంటే మాస్ గా లేకపోతే ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ స్పెషలైజ్ గా ఎంగేజ్ చేయడంలో బన్నీ గారు ఈ సినిమా తోటి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో మెయిన్ సినిమా ఆడియన్స్ కంటే ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కానీ అటు జనరల్ ఆడియన్స్ కానీ డెఫినెట్ గా నచ్చుతుంది. బట్ మాస్ ఆడియన్స్ కి ఎవరైతే ఉన్నారో సో ఆ మాస్ ఆడియన్స్ కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎక్కువగా మాస్ ఆడియన్స్ మాత్రం డెఫినెట్ గా చాలా బాగా నచ్చుతుంది అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.